సంవత్సర తులారాశి ఫలితములు. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు తులారాశి యందు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి గురుడు జూన్ 1 వరకు సౌభాగ్యకరమైన ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి సామాన్య ఫలితములను ఇచ్చును. రాహుకేతువుల వల్ల ఈ సంవత్సరం ఈ రాశి వారికి డిసెంబర్ 5వ తేదీ వరకు సామాన్య ఫలితములు, డిసెంబర్ 6 నుండి విశేషమైన శుభ ఫలితములు కలుగును. రాజ్యస్థానమున గురు సంచారం వలన వీరికి సాంఘికంగా గుర్తింపు లభిస్తుంది. ప్రజాగౌరవం పొందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నిజాయితీగా పనిచేయడం వల్ల మంచి గుర్తింపును పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రాజకీయ పరంగా కొంత ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్యాన్ని సాధించడంలో విజయాన్ని సాధిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తుల వారికి అభివృద్ధికరంగా ఉంటుంది. శనైశ్చరుని శుభ సంచారం వలన అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభకార్యములను నిర్వహిస్తారు. భూ గృహ స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. ధనధాన్య లాభములు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో క్రమశిక్షణతో ఉండడం వీరికి చాలా అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. వీరు ముందుగా నిర్ధారించుకున్న అన్ని లక్ష్యాలను ఈ సంవత్సరం సాధిస్తారు. ఈ సంవత్సరం వీరికి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మంచి అభివృద్ధిదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు చేసేవారికి అధిక ధన లాభాలు కలుగుతాయి. ఎంతో కాలంగా మిగిలిన అప్పులు కూడా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశం ఉంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. నిర్మాణ రంగం వారు ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మే, జూన్, జూలై నెలల్లో ప్రయాణాలను తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం వీరికి రాహుకేతువులు అనుకూల ఫలితాలను ఇస్తారు. నూతన పరిశోధనల వలన గుర్తింపును పొందుతారు. అనేక రకాలుగా కృషి, అధ్యయనం చేసి కొత్త విషయాలను కనిపెడతారు. కమిషన్ వ్యాపారస్తులు, ధాన్యం వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలను పొందుతారు. మిర్చి, మసాలా వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కలప వ్యాపారస్తులు ఆర్థికంగా మంచి లాభాలను చూస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారములతో కలిసి వచ్చిన 6వ తారీఖు వీరికి బాగా కలిసి వస్తుంది. దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. నిత్యం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమును వినుట, పఠించడం వలన కలిదోషముల నుండి విముక్తి పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం అత్యంత శుభ ఫలితాలను సూచిస్తోంది. కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు.